హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం అయినా పర్లేదు. ఓకే. ఆ హేతువు చేత, ఆ హేతువు అంటే ఏంటి? ఆ కారణము చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 4వ వచనం. ఇంతవరకు మనం చదివింది మీకు బోధించబడింది నేను అర్థమైందని నేను అనుకుంటున్నాను. భూ సంబంధమైన ప్రధాన యాజకుడు ఏం చేయాలి? భూ సంబంధమైన ప్రధాన యాజకుడు ఏం చేయాలి? అతని లిమిట్స్ ఏంటి? అతని యొక్క పరిస్థితులు ఏంటి? అతడు మనుష్యుల మధ్యలోంచి ఏర్పాటు చేయబడతాడు. దేవుని కార్యములు మనుష్యుల నిమిత్తం చేస్తాడు. అతడు ఎంత బలహీనుడంటే మానవ సంబంధమైన బలహీనతలు కలిగిన వాడే. తన కోసం బలి అర్పించుకుంటాడు, ప్రజల కోసం కూడా బలులు అర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా అని ఈ భూ సంబంధమైన ప్రధాన యాజకుడి కోసం చెబుతూ పౌలు ఇప్పుడు ఎక్స్టెండ్కి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇప్పుడు నిజమైన ప్రధాన యాజకుడిని పరిచయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రధాన యాజకుడి కోసం అయితే ఆయన బలంగా మాట్లాడుతున్నాడో, ఏ ప్రధాన యాజకుడి కోసం అయితే ఆయన ఉన్నతంగా చెప్పాలనుకుంటున్నాడో, ఏ ప్రధాన యాజకుడిని అయితే మన హృదయాల్లో మన జీవితాల్లో స్థాపించాలనుకుంటున్నాడో, ఒక కామెంటేటర్ ఎలా రాశాడు తెలుసా? వేస్ట్ అండ్ బెస్ట్ అని రాశాడు. వేస్ట్ అండ్ బెస్ట్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జరిగిపోయింది వేస్ట్, దేవుడు చేసింది బెస్ట్. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మనసులో మాట చెప్పాడు, అది నిజంగా అంత అలాంటిదని నేను అన్న. కానీ వేస్ట్ అండ్ బెస్ట్ అంటే దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో బెస్ట్ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? ద బెస్ట్ వన్, సరైనవాడు, తగినవాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ ప్రధాన యాజకుడనే యేసు ప్రభువారు చాలా ఉత్తమమైన వాడు, చాలా పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. తగినవాడు, సరైనవాడు అని ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి అపోస్తుడైన పౌలు ఎన్ని విధాలుగా ప్రూవ్ చేయాలో మీరు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం వరకు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తూ 10వ అధ్యాయం వరకు. సో 10వ అధ్యాయం వరకు కూడా అదే విషయాన్ని బలంగా నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువే మన జీవితాల్లో నిజమైన స్థిరమైన ప్రధాన యాజకుడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప ఇంకెవరూ మన జీవితాల్లో ఉండకూడదు. ఆయనకే ప్రథమ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. పాతన యూదులు ఏవైతే మీకు దగ్గర లేవని అంటున్నారో అవన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నాయి. ఆయన నిరూపించి అనే సత్యాన్ని బలంగా చెప్పి పౌలు ఈ హెబ్రీ పత్రికను రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం వరకు మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన ఆ ప్రధాన యాజకుడి కోసం చెప్తూ, అతడు ఎంత బలహీనుడో చెప్తూ, అతడు ఏం చేయగలడో చెప్తూ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మరియు ఎవడునో ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలవబడినట్లుగా దేవుని చేత పిలవబడిన వాడే ఈ ఘనత పొందెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కోసం చెప్తూ ఎవడునో ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కూడా ఏంటి ఘనత? యాజకత్వం అనే ఘనత. ఆమేన్, హల్లెలూయా. నాయకత్వం అనే ఘనత,
దేవుని పక్షంగా ఉండటం అనే ఘనత, మనుషుల పక్షంగా ఉండటం అనే ఘనత, పరిచర్య చేయటం అనే ఘనత దైవ సంబంధమైన. అందుకని మీరు పై వచనాల్లో మీరు చదివితే దేవుని విషయములు కార్యములు జరిగించుటకై అనే మాట మీరు చూస్తారు కదా. దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై, ఆ కార్యములు జరిగించుటకై దేవుడు ఖచ్చితంగా పిలుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అహరోనుని పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు? అహరోనుని దేవుడు పిలుచుకున్నాడు. అలాగా ఎవరైతే బైబిల్ గ్రంథములో ఏ పని కోసమైతే నియమింపబడ్డారో దేవుడు వారందరినీ పిలుచుకున్నాడు. పిలిచి ఆ పని ఇచ్చాడు. బాబు నువ్వు ఈ పంచే, బాబు నువ్వు ఈ పంచే, బాబు నువ్వు ఈ పంచే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలా పిలుచుకుంటాడు? దేవుడు మనల్ని ఎలా పిలుచుకుంటాడు? దేవుడు మనల్ని ఎలా పిలుచుకుంటాడంటే కలల ద్వారా, దర్శనాల ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఆ పని చేయడానికి దేవుడు మనకు ప్రేరేపణిస్తాడు. ఆ బాధ్యతలు మనం నిర్వర్తించడానికి దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే ఆ పిలుపు కలిగిన వారు సక్సెస్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు చాలా దీనత్వం కలిగిన వాడు. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మీరు చూస్తే, భూ సంబంధమైన ప్రయాణంలో మీరు చూస్తే ఎక్కడ కూడా ఆయన గర్వంగా ఉన్నట్లు కానీ, డాంబికంగా ఉన్నట్లు కానీ, ఎక్కడ కూడా తనను తాను ఉన్నతంగా ప్రదర్శించుకున్నట్లు కానీ, మేబీ అతడు పిలవబడిన వాడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన వాడే, ఆ ఘనత పొందుకున్నవాడే. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన యొక్క గర్వాన్ని కానీ, లేకపోతే తన గొప్పతనాన్ని కానీ, లేకపోతే తన యొక్క ఉన్నతమైన ఉద్దేశంని కానీ ఎక్కడ కూడా అతడు కనపరచలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు కనపరచలేదంటే వాళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వారు తగ్గించుకుని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మనుష్యుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారు. దేవుని కార్యములు జరిగించడానికి మనుష్యుల నిమిత్తం ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి వాళ్ళు ఏమీ గొప్ప చేయడానికి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా సామాన్య వాళ్ళనే పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెర్రివారినే పిలుచుకున్నాడు, చదువు లేని వాళ్ళనే పిలుచుకున్నాడు, తెలివి లేని వాడినే పిలుచుకున్నాడు, అర్హత లేని వారినే పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే వాళ్ళైతేనే తగ్గించుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే డబ్బులు ఉన్నవాడిని పిలుచుకుంటే వాళ్ళు ఏమంటారు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పిలిచారంటాడు. జ్ఞానం ఉన్నవాడిని పిలిస్తే వాడేమంటాడు? నా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అంటాడు. అదే పలుకుబడి ఉన్నవాడిని పిలిస్తే నాతో చాలా పలుకుబడి ఉంది కాబట్టి యేసుప్రభుకి నేను ఉపయోగపడుతున్నాను కాబట్టి అందుకే ఆయన నన్ను పిలుచుకున్నాడని అంటాడు. లేకపోతే వేరే ఎవరినైనా పిలిస్తే ఇదిగో నా దగ్గర ఈ క్వాలిటీ ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అసలు ఏ క్వాలిటీ లేనివాడిని పిలుస్తాడు. హల్లెలూయా. అసలు ఏ అర్హత లేని వాడిని పిలుస్తాడు. దేవుని పని చేయడానికి, దేవుని విషయమైన కార్యములు జరిగించడానికి మనుషులలో వారిలో ఏ ఘనత దేవుడు చూడడు, ఏ గొప్పతనాన్ని చూడడు, ఏ టాలెంట్ని చూడడు, ఏది చూడడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, ఏమి చూడడు. దే ఆర్ కాల్డ్ ఫర్. అంతే. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, దేవుడు పిలిచిన వారు అందరూ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవుని కార్యములు జరిగించటకే మనుషుల నిమిత్తము దేవుడు పిలుచుకున్న ప్రతి మనుషుడు కూడా చిన్న చిన్న సామాన్యమైన పనులు చేసుకున్న వాళ్ళే. అక్కడ పేతురు వలలు కడుక్కుంటున్నాడట. ఈజ్ వర్కింగ్. ఎలీషాని దేవుడు పిలిచినప్పుడు అతడు పొలంలో ఏం చేస్తున్నాడు? ఆ పొలంలో పని చేసుకుంటున్నాడు. పొలంలో పని చేసుకున్నామండి బాబురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క పిలుపు విధానం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కార్యములు చేయటానికి
ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు యేసు ప్రభు వారిని పిలిచారు. ఉదాహరణకి ఆయన నా కుమారుడు, అందుకే మీరు తర్వాత వచనంలో చూస్తారు 5వ వచనం. సరే అది కూడా చదివండి. అయితే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగునట్లు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను. ఆ ప్రకారమే మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మెల్కీసెదెక్ అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. మెల్కీసెదెక్ కోసం నేను ఇప్పుడు ఏమీ చెప్పను, ఎందుకంటే 7వ అధ్యాయం మొత్తం మెల్కీసెదెక్దే. మొత్తం 7వ అధ్యాయం అంతా కూడా ఎవరిదే? మెల్కీసెదెక్దే. సో వెన్ యూ కమ్ టు ద చాప్టర్ 7, మనం 7వ అధ్యాయంకి వచ్చేటప్పుడు మెల్కీసెదెక్ కోసం బాగా క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కదా. ఇప్పుడు పౌలు ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే అందరినీ ఎలాగైతే పిలిచానో యేసు ప్రభు వారిని కూడా అలాగే పిలిచాను. ఆమేన్, హల్లెలూయా. నథింగ్ డిఫరెన్స్. అందుకని మీరు 5వ వచనంలో చూస్తే అటువలే అంటే ఎటువలండి, అందరినీ ఎలాగైతే పిలిచాడో ఈయన్ని కూడా అంతే. అందరినీ ఎలాగైతే అటువలంటే దాని అర్థం ఏంటంటే అందరినీ ఎలాగైతే పిలిచాడో అలాగే ఎలాగైతే 4వ వచనం ప్రకారం ఎవడునో తన ఘనత తానే వహించుకొనడు కానీ, అలాగే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు కానీ, తనకు తాను నేను ప్రధాన యాజకుని అయిపోతాను అని ఆ ఘనత తనంతట తానే వహించుకొనలేదు కానీ దేవుడే ఆ ఘనత అతనికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ సో హంబుల్ మ్యాన్. ఆయన జననం చాలా తగ్గించుతో కూడిన జననం. ఆయన విధానాలు, ఆయన మార్గాలు, ఆయన పద్ధతులు. యోహాను సువార్తలో మీరెవరు తీయొద్దు కానీ ఆయన రాజుగా చేయడానికి బలవంతం చేశారట. ఏం చేయడానికండి? రాజుగా చేయటానికి అతను ఏం చేశారంట? బలవంతము. యూ కెన్ రీడ్ దట్. మీరు 6వ అధ్యాయంలో ఎక్కడ చదివితే బలవంతం చేశారట. ఏం చేయడానికి? సార్ మీరు రాజు అయిపోతే మా 12 మంది మేము మినిస్టర్లు అయిపోతాం సార్. ఇప్పుడు ఉదాహరణకి ప్రభా మీరు సీఎం అయిపోండి, వాళ్ళందరూ బలవంతం చేస్తున్నారంట. మీరు పోనీ మన భాషలో చెప్పుకుందాం, రాజు కాకపోతే సీఎం అందాంలే. సార్ మీరు సీఎం అయిపోతే పేతురు గారు హోమ్ మినిస్టర్ అయిపోతారు, యాకోబు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బలవంతం చేశారట. యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించేసుకుని ఆయన పారిపోడట. ఎందుకు? వద్దురా బాబు, నాకు ఇలాంటి డిపార్ట్మెంట్లు వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను రాజు అవ్వడానికి రాలేదు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నేను రాజు అవ్వడానికి రాలేదు, ప్రజల పక్షంగా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నేను రాజు అవ్వడానికి రాలేదు, మనుషుల నిమిత్తము దేవుని కార్యాలు చేయడానికి వచ్చాను. నేను రాజు అవ్వడానికి రాలేదు, ప్రతి మానవుడి యొక్క పాపాలు కడిగి వేయడానికి వచ్చాను. నేను రాజు అవ్వడానికి రాలేదు, ప్రతి ఒక్కరి కొరకు కలువరి శిలువలో రక్తం కాచి మరణించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో ఆ పని మాత్రమే చేస్తాను. నేను రాజును అవ్వడానికి రాలేదు. ఐఎమ్ నాట్ కాల్డ్ ఫర్ ద కింగ్. నేను రాజుగా ఉండడానికి పిలువబడలేదు. నువ్వు నన్ను రాజు చేసేదే, నేను పుట్టడమే రాజుగా పుట్టాను. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మీరు నన్ను రాజుగా చేయాల్సిన అవసరం లేదు, నేను పుట్టడమే రాజుగా పుట్టాను. కానీ నా ఏమేంటో తెలుసా, నా ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషుల నిమిత్తము దేవుని కార్యములు జరిగించటానికి. హల్లెలూయా, హల్లెలూయా,
కొన్నిసార్లు మనం కూడా మన వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ప్రభా, నన్ను ఎందుకు మీరు రక్షించుకున్నారు? ద పర్పస్ యూ సేవ్డ్ మీ. మీరు నన్ను ఎందుకు పిలిచారు? ఈ రక్షణలోకి ఎందుకు పిలిచారు? ఈ సహవాసంలోకి ఎందుకు పిలిచారు? ఈ ఆత్మ సంబంధమైన ఈ లోకంలో ఇంతమంది ఉన్నారు, రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నారు, రకరకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు, రకరకాల ఉద్దేశాల్లో నడుస్తున్నారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుగా బ్రతుకుతున్నారు. దేవుడు లేడని బ్రతుకుతున్న వాళ్ళు ఒకరు, అసలు దేవుడే లేడని బ్రతుకుతున్న వాళ్ళు ఒకరు. ఇంతమంది మనస్తత్వాల మధ్యలో, ఇంతమంది బతుకుతున్న దినాలలో నన్ను మాత్రమే ఎందుకు ప్రభా ఈ రక్షణ సంకల్పంలో నన్ను ఉంచారు అని మనం ప్రభువుని అడిగితే ఆయన ఉద్దేశం మన పట్ల బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెన్ హీ కాల్డ్ అబ్రహాం, అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. దేవుడు మోషేని పిలిచినప్పుడు దేవుడికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. ఆయన అహరోనుని పిలిచినప్పుడు ఆయన దగ్గర చాలా పెద్ద ప్రణాళిక ఉంది. బెసీయేలుని దేవుడు పిలిచినప్పుడు ఆయనకి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకుండా ఎవరిని పిలవడు, ఏర్పాటు చేసుకోడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, జనరల్గా మన మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, నా అంతటా నేనే ఇది పొందుకున్నాను, నా అంతటా నేనే ఇది చేయగలిగాను, నా అంతటా నేనే ఇది సాధించగలిగానని మనస్తత్వాలు కలిగిన వారుగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా మనంతట మనమే ఏ ఘనత పొందుకోలేం, మనంతట మనమే ఏ మహిమ చూడలేం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు సహిత అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు, నేను దేవుని కుమారుని కదా, ప్రధాన యాజకుడిని అయిపోతాను. ఆడి క్వాలిటీస్ ఉన్నాయా లేవా? ఆ స్వభావం ఉందా లేదా? ఆ త్యాగం ఉందా లేదా? అంతే కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తనంతట తానే తన్ను తానే మహిమపరచుకొనలేదు, తనంతట తానే మహిమపరచుకోలేదు, తనంతట తానే ఆ ఘనతను వహించుకోనలేదు. కానీ అహరోనుని పిలిచినట్లుగా దేవుణ్ణి కూడా, ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ప్రధాన యాజకుడిగా ఉండునట్లుగా దేవుడు పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తాత్కాలికంగా అహరోనుని పిలుచుకున్నాడు, శాశ్వతంగా యేసు ప్రభువారిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చూడాలంటే, పాత నిబంధన గ్రంథాన్ని మీరు ఎలా చూడాలంటే, అది ఒక నీడలాగా, ఛాయలాగా చూడాలి. అంటే దట్ ఈస్ నాట్ ఒరిజినాలిటీ, దట్ ఈస్ నాట్ ఒరిజినాలిటీ. నీకు భవిష్యత్తులో, మనకి భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పడానికి, భవిష్యత్తులో జరగబోయే నిజమైన బలమైన కార్యము గురించి చెప్పడానికి ఆయన మచ్చుకు ఒక నీడలాగా, ఒక ఛాయలాగా దాని గురించి చెప్తాడనమాట. ఆమేన్. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అదంతా మనకు చెప్తారు. ఎందుకంటే అసలైన ప్రధాన యాజకుడు రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ముందుగా ఒక ఛాయ మనకు అర్థం అవ్వడానికి, ఒక ఎగ్జాంపుల్ మనకు ఉండడానికి, ఒక మాదిరిని మనకు కనపరచడానికి, రాబోయే దాని గురించి చెప్పడానికి దేవుడు ముందు ఈ పాత నిబంధన గ్రంథాన్ని ఒక ఛాయలాగా, ఒక నీడలాగా దాన్ని ఉంచటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మీరు ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి నేను ఏం చెప్తాను, అటువలే. అటువలే అంటే ఏంటి? ఇదిగో ముందు ఒక ఆయన ఉన్నాడు చూడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా అహరోను. ఆమేన్. హల్లెలూయా. తన్ను తానే ఆ ఘనత వహించుకోలేదు, దేవుడు అతను పిలిచాడు. చూడండి నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై, ఎవరండి ఆయన? నీ సహోదరుడైన అహరోనును, ఆమేన్. హల్లెలూయా, తన కుమారులను, అనగా అహరోను కుమారులైన
ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? నాకు యాజకత్వము చేయుటకై. ఏం చేయడానికి? యాజకత్వం ఏంటంటే, యాజకత్వం అంటే ఏంటంటే మనుషుల పక్షముగా మనుషుల నిమిత్తము దేవుని కార్యములను జరిగించడానికి. ఆమేన్. తన సొంత కార్యక్రమాలు చేయటానికి కాదు. దేవుడు ఒక విధానం చెప్తాడు, దేవుడు ఒక పద్ధతి చెప్తాడు, దేవుడు ఒక క్రమాన్ని చెప్తాడు, దేవుడు ఒక నియమాన్ని చెప్తాడు, దేవుడు ఒక ఆజ్ఞ చెప్తాడు, దేవుడు ఒక చట్టాన్ని చెప్తాడు. ఆ చట్ట ప్రకారంగా చెయ్యడానికి, అంతేగాని అహరోనుకి సొంతంగా చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 31వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడము, బెసాలేలు అని పేరు గల వాణిని నేను ఏం చేశానండి? పిలిచాడంటే దాని అర్థం ఏంటి? బాబు ఇలా రా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పిలిచావు ప్రభా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, పొదుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లుగా వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. దేవుడు ఎందుకు పిలిచాడు? చూడండి, ఎన్ని పనులు ఉన్నాయి చూడండి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పనులు ఉన్నాయి? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి, ప్రత్యక్ష గుడారంలో చేయాల్సిన కార్యక్రమాలు బంగారం పని చేయడానికి, వెండి పని చేయడానికి, ఇత్తడి పని చేయడానికి, రత్నములు కర్రకు పని, అన్ని పనులు చేయడానికి. పనుల విషయంలో ఎన్ని పనులు? సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లుగా. ఏంటండి? సమస్త పని విషయంలో ఒక స్కిల్డ్ మ్యాన్గా ఉండినట్లుగా నేను దేవుని ఆత్మచేత, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నేనేం చేశానండి? పిలిచి తిని. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నా అంతటి నేనే బెసలేలు, నా అంతటి నేనే ఈ బంగారం పని చేస్తానండి, వెండి పని చేస్తానండి. కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు మనం ఏం పని చేయడానికి, దేవుని కొరకు మనం ఏమి చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించుకున్నాడు? ఏ భారంతో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? దేవుని విషయమైన కార్యములు చేయడానికి ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? యేసు ప్రభు అని ప్రధాన యాజకుడిని ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ముందు వచనానికి వెళ్తున్నప్పుడు ఇంకా మనకు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, ముందు ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కాబట్టి, ఏ ఉద్దేశముతో పిలిచాడో, ఎంతగా ఆయన నలగొట్టాల్సి వచ్చిందో, ఎంతగా ఆయన బాధ పెట్టాల్సి వచ్చిందో, ఎందుకో తెలుసా? మనుషుల నిమిత్తము దేవుని కార్యములను జరిగించటానికి. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని పని మనం చేయాల్సిందే. దేవునికి ఇష్టం. యోనాకి ఇష్టం లేదు. యోనాకి ఇష్టం లేదు, కానీ దేవుడి ఇష్టమే. దేవుని చిత్తం ఏంటి? బాబు నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళి ఆ పని చేయాల్సిందే. ఆ వర్తమానం వాళ్ళకు మోసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ పని చేయటానికి నేను నిన్ను పిలుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి నువ్వు ఆ మాట చెప్పడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉందుముగాక. హల్లెలూయా. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచారండి ఒక ఆయన అనుకుందాం. మిమ్మల్ని పిలిచారు కానీ ఎందుకు పిలుతారు మిమ్మల్ని? అండ్ ఎందుకు పిలుతారు? సరదాగానే పిలుతారా? పిల్లరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఉద్దేశం ఉంది కాబట్టే పిలిచారు.
అలాగే దేవుడు కూడా అబ్రహాము విషయములో ఒక పరిపూర్ణమైన ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు భూ సంబంధమైన విగ్రహాలు చేసుకునేవాడిగా ఉన్నప్పటికీ, భూ సంబంధమైన లోక స్థితిలో అతడు ఉన్నప్పటికీ కూడా అతని ద్వారా దేవుని యొక్క జనాంగాన్ని స్థాపించాలనుకున్నాడు. మోషే ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, తన మామ మందను కాచుకుంటున్నాడట. గొర్రెలు కాచుకున్నాడు, ఎక్కడో తన మామగారి మందలు కాచుకుంటున్నాడు. అతనికి ఏమీ తెలియదు. బాబు, నువ్వు 20 లక్షల మందిని పాలు తేనె ప్రవహించే దేశం తీసుకెళ్ళాలి. ఎంతమందిని 20 లక్షల మంది నువ్వు నడిపించాలి. నువ్వు రా సార్ నాకు ఆ ఫరో గారి దగ్గరికి వెళ్ళాను, నాకు టెన్షన్ వచ్చేది సార్ బాబు. ఆ ఫరో గారితో నేను మాట్లాడలేను, నాకు మాట సరిగ్గా రాదు, నేను సరిగ్గా నిలబడలేను. మా బ్రదర్ ఉన్నాడండి అహరోను, బాబు అహరోను గారికి వేరే పని ఉంది, ముందు నీ పని నీకుంది, నువ్వు రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అన్ని అహరోను అయితే చాలా మంచిడు అన్నాడు, చాలా వాక్చాతుర్యం కలిగినవాడు. కలిగిన వాడు? దేవుడికి వాక్చాతుర్యం కలిగిన వాడు అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్చాతుర్యం కలిగిన వచ్చాడు, వాక్చాతుర్యంతో మాయ మాటలు చెప్తాడు, అందుకని అది అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కావాలి, ఆమేన్. ఓడిపోయిన వాళ్ళు కావాలి, బలహీనులు కావాలి, ఆమేన్. ఎన్నిక లేని వారు కావాలి, తృణీకరించబడిన వారు కావాలి. ఎందుకంటే వాళ్ళు తనంతట తామ ఘనత పొందుకోలేరు కాబట్టి, ఆమేన్, హల్లెలూయా. తమంతట తామ మహిమ వహించుకోలేరు కాబట్టి, అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన ఉద్దేశముతోడున్న పిలుపు దేవుని కార్యమును మనుషుల పక్షముగా జరిగించటానికే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఆయన పిలుపు వెనకాల ఉన్నతమైన ఉద్దేశం దాగి ఉంటుంది. ఆయన రక్షణ సంకల్పం వెనకాల ఉన్నతమైన ఉద్దేశము దాగి ఉంటుంది. ఆయన నీకు ఇచ్చిన తలాంతుల ద్వారా ఉన్నతమైన ఉద్దేశము దాగి ఉంటుంది. ఆయనకి ఎడ్యుకేషన్తో పని లేదు, తలాంతులతో పని లేదు, టాలెంట్స్తో పని లేదు, ఆమేన్, హల్లెలూయా. పేతురు యోహాను శిష్యులుగా ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళు సామాన్యమైన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వారు భాషలతో మాట్లాడుతున్నారు, ఆమేన్. దే స్పీక్ ఇన్ టంగ్స్. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న జ్ఞానవంతులు తెలివైన వాళ్ళు వీళ్ళందరూ కూడా హల్లిపోయి ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏంటి వీళ్ళు, హౌ కెన్ దే స్పీక్ ద టంగ్స్? వీళ్ళు భాషలు ఎలా మాట్లాడగలరు? దేవుడు వారిని అభిషేకించాడు, హల్లెలూయా. దేవుడు ఆ కృప వాళ్ళకి ఇచ్చాడు, ఆమేన్, హల్లెలూయా. పేతురు జనరల్గా పేతురు ప్రసంగం చేశారట అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో, ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారండి ఆయన? ప్రసంగం చేయడానికి ఆయన ఏ విధంగా ట్రైనింగ్ పుచ్చుకోలేదు, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అండి బలహీనులతోనే బలమైన కార్యాలు చేయించుకుంటాడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అహరోనే ఆయనకి కావాలి, బెసలేలే ఆయనకి కావాలి, పేతురే ఆయనకి కావాలి, మత్తయ్య ఆయనకి కావాలి. దేవుని పని చేయడానికి వాళ్ళే ఆయనకి కావాలి, ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయంలో 4వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నువ్వెవరో నాకు తెలుసు, నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు ఎరిగాడంటే దేవుడు ఇర్మియాని, ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ దేవునికి ఆయన గర్భములో ఉండగానే దేవుని ప్రణాళిక, ఆయన పిలుపు, ఆమేన్, హల్లెలూయా. ఆయన సంకల్పం ఇర్మియా గారు భూమి మీదకి రాకుండానే, ఈ లోకములో తన బ్రతుకు ప్రారంభించకుండానే, ఈ భూమి మీద అడుగులు వేయకుండానే, ఆమేన్, హల్లెలూయా. నా ఇలాగ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, ఆమేన్, హల్లెలూయా. ఇంకా రూపము రాకముందే. సైంటిఫికల్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. రూపింపకబడ ముందు అంటే అసలు ఏ రూపము లేకుండానే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? అసలు రూపమే లేనప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి విషయంలో కూడా అంతే. తన్ను తాను మహిమ పరచుకొనలేదు. అందరిని ఎలాగైతే పిలుచుకున్నాడో యేసు ప్రభుని కూడా అలాగే పిలుచుకున్నాడు. నీవు నా కుమారుడవు. హల్లెలూయా. యు ఆర్ మై సన్. నీవు నా కుమారుడవు. నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీకు ఆధిక్యత ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ప్రభా మీరు నాకు ఇచ్చిన ఆధిక్యత? ఇదిగో నువ్వు దేవుని విషయమని కార్యాలు జరిగించాలి, మనుషుల నిమిత్తమో నువ్వు వెళ్ళి మా పానవులందరి కోసం ప్రాణం పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎస్ సార్, ఐ ఒబే. నేను విధేయత చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నిమిత్తము. ఆమేన్. ఎవరి నిమిత్తం? మనుషుల నిమిత్తము దేవుని కార్యములు జరిగించటానికి. ఆమేన్. పరిచర్య నిర్మించటానికి, సేవ చేయటానికి, దేవుని ఆధ్యాత్మిక రాజ్యము కట్టబడ్డానికి, మనం ఏ పని చేయడానికైనా సరే మనం దేవుడు ఎందుకు పిలిచాడో, ఏ పని కోసం పిలిచాడో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అండి మనం ఉన్నతమైన పనులు చేయడానికే మనం పిలువబడతామని అనుకోకూడదు. సామాన్యమైన పనులు చేయడానికి కూడా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. హల్లెలూయా. మొత్తానికి మన ఉద్దేశం ఏమేమి ఉండాలని తెలుసా? ఓహో, నేను చేసేది నా కోసం కాదు, ఆయన కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం నేను చేస్తున్నాను. హల్లెలూయా. నేను అంత చదువుకున్నాను, నేను అంత తెలియదాన్ని, ఇలా ఉండాలని నాకు ఆ పని చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని కొరకు మనం ఏ పని చేయడానికైనా మనం పిలువబడితే ఆ పని చేయటానికి మనం సంసిద్ధులుగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ పని చెప్తాను అనుకున్నాను, నాకు ఈ పని చెప్తారనుకున్నాను, నేను ఆ పని ఇస్తారనుకున్నాను, ఏ పని ఇస్తారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఏ పని ఇస్తాడు నీకు ఎలా తెలుసు? మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నేను హ్యాపీగా, మరి నీ కుమారుని కదా, నీ ప్రియ కుమారుని కదా, నేను హ్యాపీగా సింహాసనం మీద కూర్చునే పని నాయన. ఏ పని? ఏ పని? సింహాసనం మీద కూర్చుని నేను అలాగెళ్ళండి, నేను ఇలాగెళ్ళండి, నేను బాబు నీకు ఆ పని కాదు, నీకు చాలా పని ఉంది. దెబ్బలు తినాలి, కొరడ దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి, పిడిగుద్దులు గుద్దపడాలి, ఏమండి అవమానం పొందాలి, నిందలు పొందాలి, నీకు చాలా కష్టాలు ఉన్నాయి బాబు. ఇదేంటి ప్రభు, ఇదేం పని ఆయన? అదే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకే పని? అదే పని. పౌలు గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఇదిగో వీళ్ళందరి నిమిత్తం శ్రమ పడాలి. వీళ్ళందరి నిమిత్తం ఏం పడాలి? శ్రమ పడాలి. నేను ఎందుకు పిలుచుకున్నాను? శ్రమ పడడానికి పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని దేవుడు పిలిచినప్పుడు శ్రమ పడడానికి పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పని చేయడానికే దేవుడు పిలుస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పని చేయటానికి మనం తగ్గించుకొని పని చేయదుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నేను నీ కుమారుని కదా. ఎవరిని? నేను నీ కుమారుని కదా. మరి చదువురాని ఈ సామాన్యమైన వాళ్ళు పాదాలను కడగమంటావేటి? లేదమ్మా, నువ్వు ఆ పాదాలు కడగడానికే పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయములో యేసు ప్రభు అని ప్రధాన యాజకుడు విధేయత చూపించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చూపించాను? విధేయత చూపించాను. దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. అప్పుడు మరిన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపును అర్థం చేసుకున్నవాడు. కొన్నిసార్లు మనం పిలిచినప్పుడు, కొన్నిసార్లు ఒక పని అప్పగించినప్పుడు మన ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తే దేవుడు మరిన్ని బాధ్యతలు మనకు అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రమోషన్ రాబోయే డిమోషన్ వస్తుంది మనకి. చిన్న పని ఇస్తాడు దేవుడు, అది మనం ఊహించిన పని. ఈ రోజున దేవుని పని చెయ్యటానికి, మనకి ఏ పని చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ పని మనం సంతోషంగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆ పని చేస్తామా చేయమని పరీక్షించడానికి కూడా మనకు ఆ పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఎందుకు మనం ఆ పని చేస్తున్నామంటే దేవుడు మనకి ఆ పని ఇచ్చాడు. ఆమేన్. అది ఏ పని, చిన్న పనా పెద్ద పనా, అది గుర్తింపు లేని పనా, ఎవరు గుర్తించిన పనా, ఎవరు అభినందించిన పనా, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఎవరు పట్టించుకోని పనా, ఎవరు మెచ్చుకోని పనా, ఏ పనైనా కానివ్వండి, నువ్వు ఎవరు మెచ్చుకోకపోతే ఎవరు ఇచ్చారు నీకు పని? ఎవరిచ్చారు ఆ పని? ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిఫలం ఎవరిస్తారు? ఘనత ఎవరిస్తారు? మహిమ ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనంతట మనమే ఆ ఘనత వహించుకోలేదు. దేవుడు తనంతట తానే ఆ మహిమను కనపరుచుకోలేదు. కానీ అటువలే ఎలాగైతే అహరోను వాళ్ళందరినీ కూడా దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడో, యేసు ప్రభుని కూడా దేవుడు అలాగే ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ముందు మనం ఇంకా నేర్చుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో ఆయన పిలిచాడు, ఏ ఉద్దేశం, ఆ ప్రధాన యాజకుడు అంటే ఏం చేయాలో, అసలు ప్రధాన యాజకుడి పని ఏంటో, అతను ఎంత నలిగిపోతాడో, ఎంత వేదనలు గుండా వెళ్తాడో, ఎంత అంధకారం గుండా వెళ్తాడో, ఎంత పెయిన్ గుండా వెళ్తాడో. ఏంటి ప్రభు నాకు ఇలాంటి బాధ్యతలు అప్పగించావు? ఎస్, నువ్వు ఎంత నలిగిపోతే నువ్వు దేవుని కొరకు అన్ని గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు ఎంత నలిగిపోతే అంతమందికి అంత ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. బాబు, నువ్వు ఎంత నలిగితే ప్రజలందరికీ అంత రక్షణ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎంత రక్తాన్ని చిందిస్తే అన్ని పాపాలు కడగబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయాసపడితే అంత బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి. నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలందరికీ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క నియమము, దేవుని యొక్క పిలుపు నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎవరిని పిలుచుకున్నా, ఇప్పుడు పేతుని పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు, ఇర్మియాని పిలిచాడు, వాళ్ళు ఏదో చెప్పారు, కానీ ఎవ్వరు కూడా నో చెప్పలేదు. ఆమేన్. చెప్పారండి, సార్ నా వల్ల కాదు సార్, నేను ఇంక పని చేయలేను, నా వల్ల కాదండి, ఇంక నేను సారీ సార్, నన్ను ఈ పని చేయలేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుచుకుని అప్పగించిన ప్రతి పనిలో వారందరూ కూడా సంపూర్ణం చేశారు. ఆమేన్. ఇర్మియాని ఎన్ని బాధలు పెట్టారు తెలుసా అండి? ఇర్మియా పుస్తకం ఏమంటారు తెలుసా? ఇర్మియా ప్రవక్తని ఏమంటారు తెలుసా? వీపింగ్ ప్రాఫెట్ అంటారు. వీపింగ్ అంటే ఏడవటం, దుఃఖం. ఏడ్చే ప్రవక్త ఎవరంటే ఇర్మియే. ఏడ్చే ప్రవక్త. ఆయన గుహలో పడేశారంట, మురికి గుంటలో పడేశారట. మళ్ళీ ఈ గురపలో పడేయడానికి, ఏడవడానికి రూపింపబడక ముందే ఎన్నేసుకున్నాడు ఈయన మళ్ళీని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ప్రభా, నేను రూపింపబడిక ముందే నువ్వు ఎందుకు నన్ను ఏర్పాటు చేసి నీ గోతులో పడేయడానికా? వీళ్ళ కోసం నేను ఏడవడానికా? అందుకే దేవుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల నిమిత్తము దేవుని కార్యములు చేయటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. ఆ ఉద్దేశం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రజల నిమిత్తము దేవుని కార్యములు నెరవేర్చుటకై దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. ఎవరి నిమిత్తం? నీ నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం? నీ నిమిత్తం కాదు, నీ ఘనత కొరకు కాదు, నీ గొప్ప కొరకు కాదు, ప్రజల నిమిత్తము. చెప్పండి ఈ మాట, ప్రజల నిమిత్తము. ఎవరి నిమిత్తం? ప్రజల నిమిత్తము దేవుని కార్యములు జరిగించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్దేశం అది. యేసు ప్రభుని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? తనంతట తానే ఈ మహిమను వహించుకోలేదు, కానీ నా కుమారుడా రా, నేను పిలిచాను ఆయన్ని. పిలవటం మాత్రం నా కుమారుడు అని పిలిచారు. తర్వాత ఆయన ఎన్ని బాధలు పెట్టారని బాధలు పెట్టారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన్ని అవమానించారు, ఆయన నిందించారు, ఆయన కొట్టారు. ప్రభా అందుకే పిలిచావా? అందుకే పిలిచాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభా వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నేను అత్తమాటికి ఏడుస్తున్నారు ప్రభా, మాకు మాసం లేదని ఏడుతున్నారు ప్రభా, అందుకే నన్ను పిలిచావా? నేను అందుకే పిలిచాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే దట్స్ వై ఐ కాల్డ్ యూ. వీళ్ళ కోసమే నేను పిలిచాను. మరి ఎందుకు పిలిచాను? దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి ఎందుకు పిలిచాను? నా ప్రజల పక్షంగా నీవు నాయకుడిగా ఉంటావని పిలిచాను.
వారి పక్షంగా నువ్వు ప్రక్షాళన చేస్తావని పిలిచాను. వారి పక్షంగా నువ్వు నిలబడతావని పిలిచాను. వారి పక్షంగా నువ్వు త్యాగాలు చేస్తావని పిలిచాను. వాళ్ళ పక్షంగా నువ్వు నిలబడతావు, వాళ్ళ ఉగ్రత నుంచి తప్పిస్తావు అని నిన్ను పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? అనేకులను రక్షించడానికి పిలిచాడు, అనేకులకు సహాయం చేయడానికి పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకులకు తోడుగా ఉండడానికి, ధైర్యం కలిగించడానికి పిలిచాడు. ఆ ఉద్దేశం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు అఫీషియల్గా ఉండడానికి, ఈ లోక సంబంధమైన బ్లాస్టింగ్స్ అన్ని అనుభవించడానికి పిలిచాడు. షూటు బూట్ వేసుకొని తిరగడానికి పిలిచాడు? లేదు, అందుకు పిలలేదు. అవమానాలు పడ్డానికి పిలిచాడు, నిందలు పడ్డానికి పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమల గుండా, శోధనల గుండా, ఒడిదిరికులు ఉన్న, అవమానాల గుండా, నిందల గుండా వెళ్ళడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. రెడీ ఫర్ దాట్. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఆయన కొరకు ప్రజల నిమిత్తం చేయాల్సిన కార్యంలో ఎదుర్కోవాల్సిన ప్రతి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండాలని పిలిచాడు. పారిపోవడానికి పిల్లలేదు, దూరం అయిపోవడానికి పిల్లలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏం పిల్లలేదు. బాబు చాలా పనులు ఉంది భూమి మీద, నువ్వు చాలా పనులు చేయాలిరా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, నీ ప్రజల పక్షంగా, నీ బంధువుల పక్షంగా వాళ్ళ నిమిత్తం దేవుని కార్యాలు చేయడానికి, సువార్త ప్రకటించండి, సాక్షార్థంగా ఉండడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుని కార్యములు జరిగించడానికే దేవుడిని పిలుచుకున్నాడని, రక్షించుకున్నాడని, ఏర్పాటు చేసుకున్నాడని, ఈ కృపా సంకల్పంలో నేను నిలబెట్టాడని, ఈ సన్నిధిలో నేను కూర్చోబెట్టాడని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అన్నీ ఉంటాయి, నీకేముండవు. ఇదేంటి ప్రభావాలు అందరికీ అన్నీ ఇచ్చా, నాకేమివ్వలేదు. నీకేముండవు అబ్బాయి, నీకు అందుకే పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఉండాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి. నీకు ఉండాల్సినవన్నీ, నీ గౌరవం, నీ మహిమ, నీ రెస్పెక్ట్, నీ బ్లెస్సింగ్స్, నీ ఆస్తులు అన్నీ కూడా ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇవ్వాల్సిన నీ ప్రతిఫలం అంతా అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంత హెచ్చించాలో, నేను ఎంత గణపరచాలో ఆ కార్యక్రమాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ మాత్రం నీకు అన్నీ ఉండవు. ఇక్కడ మాత్రం నీకు అన్నీ ఉండవు. నీకు అన్ని నిబంధనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. అందుకే పిలిచావు ప్రభు. అయ్యాస నేను అందుకే పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలుచుకున్న విధానము చాలా ఉన్నతమైనది. ఆ పిలుపుకు తగినట్లుగా మనందరం కూడా ప్రభు మహిమార్థమై జీవించి నిలబడదుముగాక.